ఫ్యూరీ ఎర్త్‌ని ప్రొటెక్ట్ చేయడానికి మైటీ వారియర్స్‌ని గ్యాదర్ చేస్తూ ఒక టీమ్‌ని ఫార్మ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే, అదే టైంలో క్వాంటమ్ రెల్మ్‌లో ఒక విలన్ రైజ్ అవుతూ ఉంటాడు. సోవియట్ మిస్సైల్‌ని స్టాప్ చేసి క్వాంటమ్ రెల్మ్‌లో ఆల్మోస్ట్ 20 ఇయర్స్ నుంచి ట్రాప్ అయిపోయిన జానెట్ వాన్ డైన్ దగ్గరలో ఒక షిప్ క్రాష్ అవ్వడం వలన కాంగ్ అనే ఒక వ్యక్తిని కలుస్తుంది. తనొక మల్టీ డైమెన్షనల్ ట్రావెలర్ అని, తన వల్ల జానెట్‌కి ఎలాంటి హార్మ్ జరగదని తనని తాను పరిచయం చేసుకుంటాడు. తన షిప్ డైమెన్షన్స్ మధ్య ట్రావెల్ అవుతుంది కాబట్టి దానిని రిపేర్ చేయడానికి జానెట్ హెల్ప్ చేస్తే తనని తన ప్రపంచంలో వదిలిపెడతాను అని కాంగ్ చెప్పడంతో జానెట్ పాడైపోయిన తన షిప్ కోర్ని బాగు చేస్తుంది. తన షిప్ న్యూరోకైనటిక్గా కాంగ్కి కనెక్ట్ అయి ఉండడం వలన కాంగ్ తన షిప్ని స్టార్ట్ చేయగానే కాంగ్ అండ్ జానెట్ మైండ్స్ ఇంటర్లింక్ అవడం వలన తనని తాను పరిచయం చేసుకున్నట్టుగా తను ఒక హార్మ్లెస్ ట్రావెలర్ కాదని, తను టైమ్ లైన్స్ అన్ని తిరుగుతూ తన వేరియంట్స్ని డిస్ట్రాయ్ చేస్తూ టైం